వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ. కల్వకుంట్ల కవిత కొత్త అడుగులు ఎటువైపు? టీఆర్ఎస్ అనే పేరు ఇప్పుడు ఒక బ్రాండ్ మాత్రమే కాదు, ఒక భావోద్వేగం. ఆ పేరు ఖాళీగా ఉందంటూ కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. జెండాలో పింక్ కలర్ ఉండదు, అజెండాలో రాజీ ఉండదు. ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతాలే పునాది అని చెబుతున్న కవిత తన ప్రధాన శత్రువు మాత్రం కాంగ్రెస్ అని తేల్చి చెప్పారు. అయితే బీఆర్ఎస్ను రిచ్ పార్టీ అని సంబోధించడం వెనుక అంతరార్థం ఏంటి? సిద్దిపేటపై కన్నేయడం వెనుక వ్యూహం ఎవరిది? ఇది తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపా, లేక బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఎదిగే ప్రయత్నమా? కవిత కొత్త జెండా తెలంగాణ రాజకీయాల్లో ఎవరికి దెబ్బ? ఈ అంశంపై ఏదో మనతో డిబేట్లో డిస్కస్ చేయడం సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రామచంద్ర గౌడ్ గారు, అదేవిధంగా బీజేపీ నాయకులు కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు రామ్మూర్తి గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కోటేశ్వర గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా కోటేశ్వర గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వర గారు నమస్తే అండి. నమస్తే కోటేశ్వర గారు, ఇప్పుడు మొన్నటి వరకు కవిత రాజకీయాల్లోకి వస్తారు, లేకపోతే కవిత కొత్త పార్టీ పెడతారు, ఇలా వార్తలు ఉన్న నేపథ్యంలో చాలా లైట్గా ఏ పార్టీని అడిగారు, అటు కాంగ్రెస్ పార్టీని కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీని కానివ్వండి, బీజేపీని కానివ్వండి, అనేక సార్లు నేనే ఇదే విషయంలో డిబేట్లో కానివ్వండి అనేక ప్రస్తావించినప్పుడు చాలా లైట్ తీసుకున్నారు. అసలు మెత్తగా మాట్లాడుకోవాల్సిన సందర్భం కాదు అన్నట్టు మాట్లాడారు. ఉపయోగం లేదు, కవిత వల్ల జరిగే నష్టమే లేదు రాష్ట్ర రాజకీయాలు అన్నారు. కానీ ఇప్పుడు ఎందుకు ఒక్కసారిగా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, ఈరోజు ప్రకటన తర్వాత చూస్తున్నాం, కల్వకుంట్ల కవితకి ఇప్పుడు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ వ్యాఖ్యల వెనుక అనేక మంది ఇప్పుడిప్పుడు దాని గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. ఏంది అంతగా కవిత ఈ కొద్ది కాలంలో చేసినటువంటి, అంటే కేసు నుంచి బయటపడ్డ తర్వాత ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు వచ్చిన మార్పు ఏంటి? ప్రముఖంగా కవిత తీసుకున్న అడుగుల్లో వచ్చేటువంటి కొత్త అడుగుల్లో వచ్చేటువంటి మార్పులు ఏంటి? ఓవరాల్గా ఏంటి విశ్లేషణ కోటేశ్వర గారు? కవిత గారు కేసు నుండి బయటపడక ముందు లేదా బయటపడిన తర్వాత పెద్ద పెనుమార్పులు అయితే ఉన్నాయని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే తెలంగాణ రాజకీయాల్లో మరొక పార్టీకి, అంటే ఇప్పుడున్నటువంటి అధికార పార్టీని కానీ లేదా ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ బీజేపీలను వెనక్కు నెట్టి మరొక ప్రత్యామ్నాయంగా ఎదిగేటువంటి పార్టీకి ఇక్కడ తెలంగాణలో అవకాశం అయితే లేదనేది నా అభిప్రాయం. ఇక మీరు మీడియా ఎందుకు ప్రాధాన్యత ఇస్తుంది అనేటువంటి ప్రశ్న వేశారు. మీడియా ప్రాధాన్యత ఇచ్చేటువంటి అంశాలు రకరకాలుగా ఉంటాయి. మీడియా దేనికి ప్రాధాన్యత ఇస్తుందో లేకపోతే దేనికి ఇవ్వదో అనేటువంటిది అనూహ్యం. ఏది సేలబుల్ గా ఉంటే, అంటే అమ్మకపు వస్తువు ఏది ఉంటే దాన్నే వ్యాపారులు ముందుగా మార్కెట్లోకి తెస్తారు. బహుశా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయ రంగంలో కొత్తగా అడుగు పెడుతున్నటువంటి కవిత గారితో ఆమె గురించి లేదా చర్చ చేస్తే అది మీడియాకి రేటింగ్స్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర ప్రయోజనాలు ఉంటాయి అనేటువంటి అభిప్రాయంతో కావచ్చు. మెగా9 అట్లా అని కాదు, ఏ ఛానల్ అయినా ఒక ప్రత్యేకమైనటువంటి ఛానల్ అని లేదా పత్రికని నేను ఉద్దేశించలేదు. చూసాం మనం 2000 గత అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని ఛానల్స్ బర్రెలెక్క ఎమ్మెల్యేగా ఎన్నిక కాబోతోంది అన్నట్టుగా ఏ విధమైనటువంటి ప్రచారం, ఏ విధమైనటువంటి హైప్ ఇచ్చాయో మనం చూసాం. ఇప్పుడు బర్రెలెక్కతోటి కవిత గారిని పోలుస్తున్నానని కాదు, ఇక్కడ మీడియా ఎందుకు దేనికి హైప్ ఇస్తుంది అనేటువంటి దానికి మాత్రమే నేను ఈ పోలికను తీసుకొస్తున్నాను. గతంలో షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు కూడా కొద్ది రోజులు ఇదే విధమైనటువంటి హడావుడి చేశారని కూడా మనం మర్చిపోకూడదు. అందువల్ల ఇప్పుడు ఆమె ఏ పార్టీ, ఏ పేరుతోటి పార్టీ పెడతారు, టీఆర్ఎస్ అని పెట్టుకుంటారా? ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది వాళ్ళు లేదు, బీఆర్ఎస్ ఉంది తప్ప టీఆర్ఎస్ లేదు. అందుకని టీఆర్ఎస్ పేరుతో మళ్ళా ఆమె తన దుకాణాన్ని తెరుస్తారా, లేకపోతే ఇంకేం పెడతారు ఏమిటి అనేటువంటిది ఊహాగానాలు తప్ప ఏ పేరు పెట్టినప్పటికీ ఆమె సాధించేటువంటి, ఆమె అనుకుంటున్నటువంటి లక్ష్యాలని సాధించేటువంటి అవకాశాలు అయితే దాదాపుగా లేవు అన్నది నా అభిప్రాయం.
గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, కావాల్సినంత సమయం ఉంది. ప్రస్తుతం మనం రామచంద్ర గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. రామచంద్ర గౌడ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి మిత్రులు. రామచంద్ర గారు, కవిత సరే ఇంట్లో కానివ్వండి